వైసీపీ పార్టీ మహిళా నేత నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ఎప్పటికప్పుడు సమయం కోసం వేచి చూస్తూ ఉంటుంది. ఎవరిని ఏ విధంగా మాట్లాడదామా, ఎవరిని ఏ విధంగా దూషించి కించపరచుదామా అనే ఒక ఉద్దేశంతో ఎప్పటికప్పుడు రెడీగా ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు నిండ్రా విజయపురంలో జరిగిన ఎంపీపీ ఎలక్షన్ లో ఎంతో అవినీతి జరిగిందంటూ అయితే వైసీపీ పార్టీలో ఉన్న ముగ్గురు నేతలు అంటే చాలా సంవత్సరాలుగా వాళ్ళ ముగ్గురు వైసీపీ పార్టీలో ఉండి ఇప్పుడు టీడీపీ పార్టీలోకి చేరడంపై అక్కడ ఎంపీపీ ఎలక్షన్ లో అవినీతి జరిగిందంటూ రోజా ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా పొలిటికల్ బఫూన్స్ అంటూ ఎవడబ్బా అంటూ ఇలా చాలా వ్యంగ్యంగా బూతులు మాట్లాడుతూ వాళ్ళని తిట్టడం ఈ విధంగా ఆమె మాట్లాడింది. అయితే శ్రీశైలం బోర్డు మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో చక్రపాణి రెడ్డి, జెడ్పీటీసీ మురళి రెడ్డి, అదే విధంగా అంబుల లక్ష్మీపతి పెద్దిరాజు వీళ్ళ ముగ్గురు కూడా నగరికి సంబంధించిన వైసీపీ నాయకులు. వాళ్ళు ఎంతో కాలంగా వైసీపీ పార్టీలో చాలా నమ్మకంగా ఉన్నారు. అప్పట్లో కూడా రోజా ఇటు వైసీపీ పార్టీలోకి వచ్చిన తర్వాత 2014 ఎన్నికల్లో గాని 2019 ఎన్నికల్లో గాని రోజా గెలవడానికి వీళ్ళ ముగ్గురు కూడా కీలక పాత్ర పోషించారు. అప్పట్లో రోజా వీళ్ళ సహాయం అడిగిందని, వాళ్ళు కూడా అంటే వాళ్ళు పోటీ చేయవలసింది ఉండగా కూడా వాళ్ళు డ్రాప్ అయ్యి ఈమెకి అవకాశం ఇచ్చి ఈమెని గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఆ తర్వాత 2019 ఎన్నికల తర్వాత రోజా మినిస్టర్ అయిన తర్వాత మొత్తం అంత రాజకీయ పరంగా అన్ని మారాయి. ఇటు ఈమె వాళ్ళ ముగ్గురిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అంటే వైసీపీ పార్టీలోనే నగరిలోనే వీళ్ళ ముగ్గురు రోజాని వ్యతిరేకిస్తూ అంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజా అక్కడ నగరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోజా వల్ల వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, రాజకీయ పరంగా ఎదగలేకపోయారో ఇవన్నిటినీ కూడా వాళ్ళు రోజు రోజుకి రాను ఇటు రోజాను ఇక బహిరంగంగా రోజాను వ్యతిరేకిస్తూ రోజా గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇక రోజా కూడా ఏమాత్రం తగ్గకుండా వాళ్ళపై కేసులు బనాయించడం, వాళ్ళ గురించి ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇవ్వడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇక రోజా మినిస్టర్ గా అయిన తర్వాతనే మరి అంటే ఆమెకు ఎవరైతే సపోర్ట్ చేశారో అవన్నీ మర్చిపోయి వాళ్ళని మాట్లాడడం ఇవన్నీ చేసింది. ఇక ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ముగ్గురు అక్కడ రోజా చేస్తున్న అవినీతి పనులు గాని అక్కడ ఎమ్మెల్యేగా ఆమె చేసిన ఇవన్నిటిని కూడా చూసి ఇక భరించలేక వాళ్ళు ఇప్పుడు టీడీపీ పార్టీలోకి చేరారు. టీడీపీ పార్టీలోకి చేరిన తర్వాత అంటే ఎంపీపీగా గెలిచిన తర్వాత టీడీపీ పార్టీలోకి చేరారు. ఇక ఈ అంశంపై ఇప్పుడు రోజా వాళ్ళని ఇష్టానుసారంగా నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ పొలిటికల్ బఫూన్స్ అంటూ ఏవేవో కొన్ని బూతులు మాట్లాడుతూ వాళ్ళని తిడుతుంది. అంటే కొన్ని చెప్పుకోకూడని మాటలు కూడా ఆమె మాట్లాడింది. అంటే ఆమెకి సహాయం చేసిన వాళ్ళు అని కూడా ఒక క్షణం ఆలోచించకుండా ఈ విధంగా వాళ్ళని కించపరుస్తూ రోజా ఎందుకు మాట్లాడుతుందంటే ఒక రాజకీయవేత్తగా ఆమె ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ వస్తుంది. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నది, అదే విధంగా మినిస్టర్ గా కూడా పనిచేసింది. రాజకీయాల్లో ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా నడుచుకోవాలనే దానిపై ఇప్పటికీ కూడా రోజా ఒక సహనంతో మాట్లాడకుండా నోటికొచ్చినట్టు ఇష్టానుసారంగా అంటే సినిమాల్లో మాట్లాడినట్టు సినిమాల్లో ఒక డైలాగ్ చెప్తే అది చాలా ఫేమస్ అవుతుంది, ఎందుకంటే అది స్క్రిప్ట్ కాబట్టి ఫేమస్ అవుతుంది. కానీ రాజకీయాల్లో ఆ విధంగా కాదు. మనం ఏం మాట్లాడినా మన నోటి నుంచి ఎలాంటి మాట బయటకు వచ్చినా ఎంతో జాగ్రత్త వహించి ఆ మాటకు పూర్తి బాధ్యత తీసుకొని మాట్లాడాలి. అలాంటిది ఆమె ఒక మహిళగా, అదే విధంగా రాజకీయాల్లో ఉన్న మహిళగా అందరికీ ఎలాంటి స్ఫూర్తినిస్తుంది, ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇస్తుంది ఈ విధంగా బూతులు మాట్లాడుకుంటూ ఈ విధంగా మాట్లాడుతూ. ఎంతో మంది మహిళలు ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలన్నా కూడా రోజా వల్ల చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఈ విధంగా ఇలా మాట్లాడి అవతల వాళ్ళని ఇష్టం వచ్చినట్లు నోటుకొచ్చినట్లు పెద్ద చిన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడడం, ఈ విధంగా మాట్లాడితే ఎవరైనా ఎందుకు భరిస్తారు? ఇక వీళ్ళు కూడా ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో నగరికి సంబంధించిన నాయకులు వీళ్ళు కూడా రోజాను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. నువ్వు నగరిలో పోటీ చేయడానికి నీకు ఎవరి సహాయం కోరి నువ్వు వచ్చావు, ఎవరు నీకు సహాయం చేశారు, అవన్నీ గుర్తు పెట్టుకొని మాట్లాడితే మంచిగా ఉంటుందంటూ కూడా వాళ్ళు మాట్లాడారు. ఇక అయితే మొత్తానికి రోజాకి ఇటు నగరిలో గాని ఎక్కడా గాని రాజకీయ పరంగా రోజా చాప్టర్ క్లోజ్ అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఒక మినిస్టర్ గా ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించి ఉన్న మహిళ, ముఖ్యంగా ఒక మహిళగా ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా దూషించడం, ఒక జుబ్బుక్సాకరమైన మాటలు మాట్లాడడం, వ్యంగ్యంగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఎవరినైనా విమర్శించినా కూడా అది సద్విమర్శ అయి ఉండాలి. కానీ చెప్పే విధానము, తీరు అనేది ఒకటి ఉంటది. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు అవినీతి జరిగింది, వీళ్ళు ఈ విధంగా చేశారు, ఇలా అవినీతి జరిగిందని మాట్లాడితే అందులో ఒక అర్థం ఉంటుంది. కానీ పొలిటికల్ బఫూన్స్ అంటూ కొన్ని పదాలు మరి
కొన్ని కొన్ని పదాలు మాట్లాడాలన్నా వినాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి పదాలు మాట్లాడుతూ అలాంటి పదాలు వాడుతూ రోజా ఈ విధంగా మాట్లాడడం ఇప్పుడు అందరినీ కూడా అంటే ఇలాంటి మహిళను ఇలాంటి మహిళక ఓట్లు వేసి గెలిపించేది అనే విధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించే విధంగా నగరి మాజీ ఎమ్మెల్యే రోజా ప్రవర్తిస్తుంది. ఇక ఇప్పటితో అంటే ఇప్పుడు ఈమె ఏవైతే మాటలు మాట్లాడిందో ఇన్ని రోజులు ఒకెత్తు, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలన్నిటికీ కూడా ఇక రాబోయే రోజుల్లో నగరిలో గాని ఎక్కడ కూడా రాజకీయ పరంగా ఇక రోజా చాప్టర్ ముగిసినట్టు అని ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గాని టీడీపీ నేతలు గాని వైసీపీ నేతల్లో కూడా కొంతమంది అనుకుంటున్నారట. ఇక మరి ఇక రోజా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో చూడాలి.